హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్లు మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 4 కావచ్చు, ఇంకా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. సో వాటిని రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే, సో మొదటగా మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి చూద్దాం. తర్వాత మనం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి మనం తర్వాత చూద్దాం. మొదటగా ఇక్కడ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లకు సంబంధించి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కనుక. సో ఇక్కడ మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే, ఎస్ఐ కానిస్టేబుల్ల పరీక్ష పేపర్లు లీక్ అనే టైటిల్ తోటి మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే ఇళ్లలోనే ఆమరణ నిరాహార దీక్ష. సో అర్హత కోల్పోయినటువంటి పలువురు అభ్యర్థుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షా పేపర్లు కూడా లీక్ అయ్యాయి. సో వాటిని రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఫిజికల్ ఈవెంట్స్లో జరిగినటువంటి అవకతవకలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ, CBIచే దర్యాప్తు జరిపించాలి అని ఆయా పరీక్షల్లో అర్హత కోల్పోయినటువంటి పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఎవరికి వ్యక్తిగతంగా మార్కులు చెప్పలేదని, నెగిటివ్ మార్కులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్ఐ అభ్యర్థికి అత్యధికంగా 133 మార్కులు, కానిస్టేబుల్ అభ్యర్థికి 141 మార్కులు రావడం పట్ల తమకు అనుమానం కలుగుతుందని వారన్నారు. సో 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్చరించినట్లు మనం ఒక అప్డేట్ ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో TSLPRB అవకతవకలపై CBIతో విచారణ జరిపించాలనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ మన వెలుగు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ జాబ్కి సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 26న PTO SI ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్ఐ అభ్యర్థులకు రాత పరీక్ష ఈ నెల 26న ఉంటుందని చెప్పేసి మనకి TSLPRB అయితే ప్రకటించింది. సో వీటికి సంబంధించి ఈ నెల 21 నుంచి 24 మధ్య అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు పోలీస్ జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు TSPSC పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే, మొదటగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే, సో లీకేజ్లో మరికొందరు అనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన గ్రూప్ 1 అభ్యర్థుల జాబితా సిద్ధం, వీరిలో అనుమానితులను విచారించనున్నటువంటి సిట్, విదేశాల్లో ఉన్న వారికి పిలుపు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం వేడెక్కుతుంది. గ్రూప్ 1 ప్రశ్నపత్రాలని రాజశేఖర్ రెడ్డి ముఠ అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తుంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనే దాని మీద నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించినటువంటి గ్రూప్ 1 అభ్యర్థుల జాబితాను రూపొందించిన సిట్ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్ ఉపకరణాలను జల్లెడపడుతుండగా, మరోవైపు సిట్లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తుంది. సో టౌన్ ప్లానింగ్ పరీక్ష ప్రశ్నపత్రంతో మొదలైనటువంటి ఈ లీకేజ్ ప్రభావం చివరకు గత అక్టోబర్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి అన్ని పరీక్షలపై పడిందంటూ ఇక్కడ చూడవచ్చు. మొత్తం 7 పరీక్షల్లో 4ని కమిషన్ రద్దు చేసింది. ప్రశ్నపత్రాలు ఉంచినటువంటి కంప్యూటర్ను రాజశేఖర్ రెడ్డి అక్టోబర్లోనే యాక్సెస్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడి కావడం ఇందుకు కారణం. సో ఈ పరీక్షల్లో గ్రూప్ 1 ప్రధానమైంది. అక్టోబర్ 16న ఈ పరీక్ష నిర్వహించగా అంతకు ముందే రాజశేఖర్ రెడ్డి కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఉన్నటువంటి కంప్యూటర్ను యాక్సెస్ చేశాడు. సో విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేశారంటే ఇక్కడ చూడవచ్చు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకే నిందితులు తొలుతగా ఏఈ టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు చెప్పారు. సిట్ దర్యాప్తులో గ్రూప్ 1తో పాటు ఇతర పరీక్ష ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతున్నారనేది ఆరా తీస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే, సో పేపర్ల లీకేజీ KTR పేషి నుంచి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఆయన్ను బర్తరఫ్ చేయాలి, జైల్లో పెట్టాలి. షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి KTR PA పబ్లిక్
కమిషన్ నిబంధనకు విరుద్ధంగా పోటీ పరీక్ష రాసినటువంటి 20 మంది ఉద్యోగులు అంటూ చూడవచ్చు. సో సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్కు కేటీఆర్ బావమరిదికి సన్నిహిత సంబంధాలు. సో సర్కార్ రద్దుకు నిరుద్యోగులు సిద్ధం కావాలి. నేడు హైకోర్టులో కాంగ్రెస్ వాదనలు వినిపిస్తాం. రేపు గవర్నర్ను కలిసి వివరిస్తాం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కామారెడ్డి జిల్లా గాంధారిలో నిరాహార దీక్ష అని చెప్పేసి ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1లో బీఆర్ఎస్ నేతల పిల్లలు పాస్. ఒకే మండలానికి 50 మందికి పైగా అర్హత. కేసీఆర్ కొడుకే బాధ్యుడు. సో త్వరలో వాస్తవాలను బయట పెడతాం. పేపర్ల లీకేజీని పక్కదారి పట్టించేందుకే కుట్ర. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా ఆరోపణలు చేస్తున్నట్లు మనం ఆంధ్రజ్యోతిలో అయితే అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే లీక్ అయినటువంటి పేపర్ విలువ ఎంత అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్పులు చేసి ప్రభుత్వ ఉద్యోగానికి అభ్యర్థులు సన్నద్ధం. సో రూపాయలు లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో శిక్షణ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు గ్రూప్ 1 రద్దుతో ఒత్తిడిలో ఉద్యోగార్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మళ్ళీ 5 ఏళ్ల దాకా నోటిఫికేషన్లు రావు. తెలంగాణ వచ్చాక 7 ఏళ్ల తర్వాత రాక వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. ఏది ఏమైనా ఈసారి కొలువు కొట్టాల్సిందే, ఎంత కష్టమైనా భరించాల్సిందే అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రైవేట్ కొలువు వదిలేస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కోచింగ్ కోసం అప్పులు చేస్తే తల తాకట్టు పెట్టైనా తిరిగి తీర్చేయవచ్చు. సో పచ్చడి మెతుకులు ఉన్నా పర్లేదు, పూట గడిస్తే చాలు. 600 పుస్తకాల్ని అవపోస పట్టాల్సిందే. జాబ్ కొట్టేదాకా ఊరి ముఖం చూడనన్న మాటను నిలబెట్టుకోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు. గ్రూప్ 1 కోసం అన్ని వదిలేసి కేవలం ఉద్యోగమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అనేక మంది అంతరంగం ఇది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పేపర్ లీకేజ్తో వాళ్ళ కళలన్నీ కల్లాలయ్యాయి. సో ఇన్నాళ్ళు నోటిఫికేషన్ లేవని బాధపడినటువంటి అభ్యర్థులు ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నారు. అప్పులు చేసి చదువుకుంటున్న వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసిన వారు అయోమయంలో ఉన్నారు. సో హాస్టల్లో ఉంటున్న వారికి మరికొన్ని నెలలు కష్టాలు తప్పేలా లేవు. మొత్తంగా గ్రూప్ 1 అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్ లీకేజ్ వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేసిందని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సగటు నిరుద్యోగ ఆవేదన కింద చెప్పవచ్చు. ప్రతి ఒక్క నిరుద్యోగి ఏ విధంగా బాధపడుతున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈరోజు ఆంధ్రజ్యోతిలో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సాక్షిలో కనుక చూసినట్లయితే నేటి నుంచి నిందితుల యొక్క ఉమ్మడి విచారణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టీఎస్పీసీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం. సో మొత్తం 30 ప్రశ్నలతో ప్రత్యేక ప్రశ్నావళి రూపకల్పన. సో ఫోరెన్సిక్ ల్యాబ్కు పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే మరింత స్పష్టత అని చెప్పేసి సో ఈ రోజు నుంచి మరింత విచారణ జరుగుతున్నట్లుగా సాక్షి న్యూస్ పేపర్లో అయితే రాశారు. నెక్స్ట్ అదే సాక్షి న్యూస్ పేపర్లో చూసినట్టయితే మంత్రి పిఏనే లీకేజ్ సూత్రధారి అంటే ఇక్కడ మనకు మరొకసారి ఈనాడులో ఇచ్చినటువంటి న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా లీకేజ్లో నమ్మలేని నిజాలంటూ గ్రూప్ 1 పరీక్షలో బీఆర్ఎస్ నేతల పిల్లలు బంధువులు క్వాలిఫై అయ్యారంటూ మనకు బండి సంజయ్ విమర్శించినటువంటి న్యూస్ మరొకసారి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ గుండె పగిలే భవిత చెదిరే అనేటువంటి టైటిల్తో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీపై యువత ఆగ్రహం అంటూ చూడవచ్చు. తెలంగాణ ఉద్యమంలో యువతే ఇంధనం, ఉద్యోగ కాంక్షే ఊపిరి, అప్పులు చేసి కోచింగ్, హాస్టల్లో మగ్గి ప్రిపేర్, అదేవిధంగా బిడ్డల కోసం పేరెంట్స్ త్యాగం. సో వరుస పేపర్లు లీకులు, తెర వెనుక చోర్ కథలు, అధికారులు అడ్డగోర్ల నిర్లక్ష్యం, సో రోడ్డున పడినటువంటి జీవితాలంటూ ఇక్కడ నిరుద్యోగుల యొక్క బాధలను వివరిస్తూ మనకు ఆంధ్రప్రభలో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ 2, గ్రూప్ 4 షెడ్యూల్ ప్రకారం జరిగేనా అంటూ ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థుల్లో అనుమానం, సెలవులు పెట్టి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల కలవరం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేక వాయిదా పడతాయా అని అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. సో ప్రశ్నపత్రాల లీకేజ్ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రీషెడ్యూల్ చేసినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4లను కూడా రీషెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికే నిర్వహిస్తుందా అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సో పరీక్షల షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్నటువంటి ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం, ఒకవేళ ఆ పరీక్షల తేదీలో కనుక మార్పులు జరిగితే ప్రిపరేషన్ దానికి అనుగుణంగా మార్పులు చేసుకొని మానసికంగా సిద్ధమవుతామని చెప్పేసి తెలుస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ ఇప్పటికే మనకు గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షా తేదీలను అయితే ప్రకటించింది. సో దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి సో జూన్ 11న మనకు ప్రిలిమ్స్ పరీక్షను కూడా నిర్వహించబోతుంది. అయితే ఆ తర్వాత ఇప్పటికే ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం కనుక జూలై 1వ తేదీన మనకు గ్రూప్ 4 కావచ్చు, ఆగస్టు 29, 20, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడింటిని వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులు తలెత్తాయా, సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని టీఎస్పీఎస్సీ పరీక్షలపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే మొదటి నుంచి మోసమే అనేటువంటి టైటిల్ ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నిరుద్యోగులను వంచిస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ 7 ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాప్యం, ఇప్పుడు పరీక్ష పేపర్ల లీకేజీలు, రద్దులు, వాయిదాలు, పత్తా లేని నిరుద్యోగ భృతి, అతిగతి
లేని 6 నెలల స్టైఫండ్. సో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, మెటీరియల్ ఇస్తాం బువ్వ పెడతామంటూ కేటీఆర్ కొత్త రాగం అంటే ఇక్కడ చూడవచ్చు. సో నీళ్లు నిధులు నియామకాల ఎజెండాగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మొదటి నుంచి మోసమే జరుగుతుంది. సో ఉద్యోగాల భర్తీపై నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ చెప్పినటువంటి ఒక్క మాట కూడా అమలైతే లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రం వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఆశించి లక్షల మంది యువతలు ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక అప్పులు చేసి కోచింగ్లు తీసుకొని తినక ప్రిపేర్ అవుతూ హైదరాబాద్లో ఉండిపోయారంటే ఇక్కడ మనకు నిరుద్యోగుల యొక్క పరిస్థితిని వివరిస్తే ఇక్కడైతే ఒక ఆర్టికల్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. స్టైఫండ్ ఎక్కడ అంటూ చూడవచ్చు. సో మనకి ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులకు మనకు నెలకు 5,000 చొప్పున 6 నెలల పాటు, గ్రూప్ 2 SI అభ్యర్థులకు నెలకు 2,000 చొప్పున 3 నెలల పాటు ఇస్తామని మనకు ఈ స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి అప్పట్లో హడావిడి చేశారు. అయితే ఈ స్కాలర్షిప్ కోసం 1,00,000 మందికి పైన అంటే 1,20,000 మంది ఎంపిక చేయడానికి సో దానికి అప్లై కూడా చేసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎవరికి కూడా స్టైఫండ్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సగం పోస్టులకే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 80,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు సగం పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటుగా టీచర్ పోస్టుల కోసం ఎదురు చూపులు, ఇప్పటివరకు మనకు టీచర్ పోస్టులకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ కూడా రాలేదు. సో వాటి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ 2016 గ్రూప్ 1 సెలక్షన్ పైన సిబిఐ విచారణ జరపాలి అంటే కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మెయిన్స్ ఆన్సర్ షీట్లను బయట పెట్టాలి అభ్యర్థులు అని చెప్పేసి ఇచ్చారు. సో తాజా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో 2016 గ్రూప్ 1 ఫలితాలపై కూడా అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో అప్పటి సెలక్షన్ పైన సిబిఐతో విచారణ జరిపించాలని అభ్యర్థులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సో 2016 గ్రూప్ 1 రిజల్ట్ ప్రకటించే సమయంలో కంప్యూటర్లో తప్పులు దొరలేయని, తర్వాత మళ్ళీ ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం 2016 గ్రూప్ 1 సంబంధించి చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అప్లై చేసిన వాళ్ళందరికీ మళ్ళీ రాసే ఛాన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. రద్దయినటువంటి పరీక్షలపై టీఎస్పీఎస్సీ నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు. చాలా మంది డౌట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించి మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే క్లియరెన్స్ ఇచ్చింది. సో రద్దయినటువంటి పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన పరీక్షలకు అప్లై చేసుకున్న అందరికీ మళ్ళీ రాసేటువంటి అవకాశం కల్పించింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే మనకు ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ, గ్రూప్ 1 డిఏఓ పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ను జూన్ 11 నిర్వహించినట్టు ప్రకటించింది. అయితే ఆయా పరీక్షలను గతంలో రాసిన వాళ్లకు మాత్రమే అనుమతిస్తారా లేదా అప్లై చేసిన వాళ్ళందరికీ అనుమతిస్తారా అని సందిగ్ధత ఉంది. ఈ నేపథ్యంలో రద్దయినటువంటి ఆయా పరీక్షలకు అప్లై చేసిన వారందరికీ ఇప్పుడు ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఎవరైనా అప్లై చేసి మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, సో వాళ్ళు ఇప్పుడైతే అప్లై చేసిన వాళ్ళైతే కంపల్సరీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, దానికి అవకాశం కల్పిస్తామని ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ మీకు స్టార్టింగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు కొన్ని సబ్జెక్ట్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. సో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి ముఖ్యంగా టీఆర్ఎస్ సభలు సమావేశాలకు సంబంధించి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు దిశ టార్గెట్లో భాగంగా జాగ్రఫీ టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి జాగ్రఫీకి సంబంధించినటువంటి అడవులకు సంబంధించిన టాపిక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పర్వతాలకు సంబంధించిన పర్వత శ్రేణులకు సంబంధించిన టాపిక్ కూడా మనకు దిశలో ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కూడా మనకు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో వీటన్నిటిని నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ వరకు మన టెలిగ్రామ్లో అయితే ఉంటాయి. మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి. SJ ట్యూటోరియల్ అఫీషియల్ అని మీరు సెర్చ్ చేయండి. సో 2 గ్రూప్స్ ఉంటాయి. మనది SJ ట్యూటోరియల్ అఫీషియల్ అనేది మన ఛానల్ యొక్క గ్రూప్. దాన్ని అక్కడ చూసి మన ఛానల్ యొక్క లోగోని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాంట్లో జాయిన్ కండి. దాంట్లో నేను వీక్లీ వన్స్ వీటిని షేర్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు, లేదంటే పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే తెలంగాణ మిల్లెట్ మ్యాన్ ఇక లేరు అనేటువంటి టైటిల్ తోటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. అనారోగ్యంతో కన్నుమూసినటువంటి పివి సతీష్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDS ఫౌండర్, తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా సో పిలిచేటువంటి సతీష్ కుమార్ గారు నిన్న చనిపోవడం జరిగింది. సో 40 ఏళ్ల పాటు సేంద్రియ సాగుకు కృషి చేశారు ఇతను. సో DDSను స్థాపించి పాత పంటలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా దళిత మహిళా సాధికారత కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి అనమాట. సో మిల్లెట్ మ్యాన్ అని చెప్పేసి దానికి నేమ్ అయితే ఉంది, గుర్తుంచుకోండి. పివి సతీష్ గారు నిన్న చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అది. సో నెక్స్ట్ టైమ్స్ జాబితాలో లడక్ మైరుబంజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. వరల్డ్ టాప్ 50 ప్రదేశాల్లో చోటు. సో టైమ్ మ్యాగజైన్లో నివేదికలో భారత ప్రాంతాలు 2023 ఏడాది జాబితాలో విశిష్ట గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు ప్రపంచంలో అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో 2 భారతీయ పట్టణాలకైతే గుర్తింపు లభించింది. ఒకటి వచ్చేసి ఒడిశాలో ఉన్నటువంటి మయూర్భంజ్. సో అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం లడక్ ఈ విశిష్టతను పొందాయి. సో ఈ మయూర్భంజ్కి సంబంధించి మరొక విశిష్టత కూడా ఉంది. సో అదేంటనేది కింద కామెంట్ చేయండి. సో 2023 ఏడాదికి
టైమ్ మ్యాగజైన్ రూపొందించినటువంటి ప్రపంచ టాప్ 50 జాబితాల్లో మనకు భారతదేశం నుంచి 2 పట్టణాలకైతే చోటు దక్కడం జరిగింది. ఆ 2 పట్టణాలు ఏంటి అనేది గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి ఇక్కడ ఏంటి లడక్, అదేవిధంగా మయూర్భంజ్, ఒడిస్సాలో ఉన్నటువంటి మయూర్భంజ్, ఈ రెండింటికైతే మనకు ఆ 50 జాబితాలో అయితే చోటు దక్కింది. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రసంగాన్ని మార్చిన ధైర్యం రామ్మోహన్ రావు అంటే ఇక్కడ చూడవచ్చు. మాజీ గవర్నర్పై ఉపరాష్ట్రపతి ధన్కడ్ ప్రశంస అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఒక కొత్త బుక్ అయితే రిలీజ్ చేశారు. మనకి మొన్నటి న్యూస్ పేపర్లో కూడా ఒక బుక్ గురించి రావడం జరిగింది. ఈ రోజు కూడా మనకు ఒక బుక్ రిలీజ్ చేస్తూ ఒక 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇక్కడ గవర్నర్స్ పేట టు గవర్నర్స్ హౌస్ ఏ హిక్స్ ఒడిస్సీ అనేటువంటి బుక్ను మనకు సో మాజీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో రామ్మోహన్ రావు దీన్ని అయితే రాయడం జరిగింది. దీన్ని మనకు నిన్న మనకెవరు మనకు ఉపరాష్ట్రపతిగా మాజీ ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి సో ఇక్కడ వెంకయ్య నాయుడు దీని అయితే ఆవిష్కరించడం జరిగింది. సో ఇది బుక్ నేమ్ గుర్తుంచుకోండి, ఎవరు రాశారనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రాసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు రామ్మోహన్ రావు. ఇతను గవర్నర్గా మాజీ గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి, తమిళనాడు గవర్నర్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి. బుక్ నేమ్ సో దానికి సంబంధించి ఎవరు రాశారనేది గుర్తుంచుకోండి. ఎవరు రిలీజ్ చేసేది కూడా అడుగుతున్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు దాన్ని ఎవరి చేతుల మీదుగా రిలీజ్ చేశారని చెప్పేసి కూడా అడగవచ్చు. సో నెక్స్ట్ కుమారస్వామి రెడ్డి జీవితం అందరికీ ఆదర్శం అంటే ఇక్కడ చూడవచ్చు. ఏ లైఫ్ ఇన్ సివిల్ సర్వీసెస్ పుస్తక ఆవిష్కరణలో దువ్వూరి సుబ్బారావు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు విశ్రాంతి ఐఏఎస్ అధికారి కుమారస్వామి రెడ్డి జీవితం సో నేటి తరానికి ఆదర్శం అని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్బీఐ మాజీ గవర్నర్గా చేసినటువంటి దువ్వూరి సుబ్బారావు అయితే చెప్పడం జరిగింది. సో అతని యొక్క ఆత్మకథను మనకు రాయడం జరిగింది. లైఫ్ ఇన్ సివిల్ సర్వీస్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడుగుతారు. సో దాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. కుమారస్వామి రెడ్డి, ఇతను మాజీ ఐఏఎస్ అధికారి. దాన్ని ఎవరు ఆవిష్కరించారంటే మనకు దువ్వూరి సుబ్బారావు. సో ఇతను మాజీ గవర్నర్గా అయితే చేయడం జరిగింది. సో ఇతను ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అనేది కింద కామెంట్ చేయండి. దువ్వూరి సుబ్బారావు సో మనకి ఎన్నో ఆర్బీఐ గవర్నర్గా చేశాడు, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ విషయంలో అయితే చైనా నది మధ్యలో 4.4 కిలోమీటర్ల హైవే అంటే ఇక్కడ చూడవచ్చు. సో నది దాటడానికి అనుకూలంగా వంతెన నిర్మించడం సర్వసాధారణం. నది మధ్యలో 4.4 కిలోమీటర్ల హైవే నిర్మాణం ఊహించగలమా? సో ఈ అద్భుతాన్ని మనకు చైనా ఇంజనీర్లు చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 2015 నుంచి ఇదైతే కొనసాగుతుందంట. సో ఇటువంటి అడుగుతారు. ఇటీవల ఏ దేశం నది మధ్యలో 4.4 కిలోమీటర్ల హైవే నిర్మించి రికార్డు సృష్టించిందని చెప్పేసి అంటారు. సో చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కుటుంబ వివాదాల పరిష్కారానికి కల్పతరు అంటూ చూడవచ్చు. ఇది మొన్నటి న్యూస్ పేపర్లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం మిస్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు మనకు దీన్ని తీసుకురావడం జరిగింది. సో జడ్జీలు న్యాయవాదులకు కీలక పాత్ర. సో సమీకృత కోర్టులను ప్రారంభించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు కుటుంబ వివాదాలకు సంబంధించినటువంటి అన్ని రకాల పరిష్కారాలకు సమీకృత కోర్టుల సముదాయం కల్పతరును మనకు హైదరాబాద్లో అయితే ప్రారంభించడం జరిగింది. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కల్పతరు ఒక డాష్ అంటాడు. సో దాని కింద కొన్ని పాయింట్స్ ఇస్తారు కనుక సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సో సమీకృత కోర్టులు అంటే కుటుంబ వివాదాలకు సంబంధించినటువంటి అన్ని పరిష్కారాలు అక్కడనే సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎక్కడ మనకు హైదరాబాద్లో ఎక్కడ ప్రారంభించారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పురాణ హవేలీలో మనకు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్ భవనాన్ని ఆధుకరించి అక్కడ దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఇదైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అది. నెక్స్ట్ త్వరలో గృహలక్ష్మి మార్గదర్శకాలు అంటే చూడవచ్చు. వచ్చే నెల నుంచి దరఖాస్తులకు అవకాశం. సో అర్హులందరికీ దక్కేలా సులభ నిబంధనలు. మొదటి దశలో నియోజకవర్గానికి 3,000 చొప్పున 4 లక్షల ఇండ్ల నిర్మాణాలు. సో తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. దాని పేరు వచ్చేసి మనకు గృహలక్ష్మి. సో ఇది గుర్తుంచుకోండి. మనకు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారంట. దీని కింద 3 లక్షల చొప్పున మనకు సో ఇండ్లు లేని జాగా ఉన్నటువంటి అభ్యర్థులకు సో 3 లక్షల రూపాయలు మనకు ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అందించనుంది. సో దీన్ని కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు రానున్నటువంటి ఇంకొక ముఖ్య పథకం అనమాట. సో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కు తొలి విదేశీ పెట్టుబడి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. రూపాయలు 500 కోట్లతో ఎంఆర్ షాపింగ్ మాల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు జమ్మూ కాశ్మీర్కు తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ అయితే వచ్చింది. సో దుబాయ్కి చెందినటువంటి ఎంఆర్ గ్రూపు 500 కోట్లతో షాపింగ్ మాల్ను అదేవిధంగా మల్టీపర్పస్ టవర్ నిర్మాణ ప్రాజెక్ట్ని అయితే చేపట్టనుంది. మనకు 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి సో జమ్మూ కాశ్మీర్ అయితే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. సో తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఎఫ్డిఐ ఇదే అనమాట. ఫస్ట్ది కనుక మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో కంపెనీ నేమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ కంపెనీ, అది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అని చెప్పేసి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఒకే వీడియోలో న్యూస్ పేపర్స్ కావచ్చు, దాంట్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.